హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 9A కాంబో ఎలా మార్చాలో మీకు ఈ వీడియోలో ఫస్ట్ నీట్గా ఫ్రేమ్ మొత్తం క్లీన్ చేసుకొని, ఆ తర్వాత మొత్తం జిగ్గులు అన్నీ కరెక్ట్గా పెట్టాము లేదా ఒకసారి చూసుకొని, బోర్డు అన్నీ సకరంగా పెట్టాము లేదా చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత కాంబో అనేది బ్యాక్ సైడ్ స్టిక్కర్ తీసేసి, ఆ తర్వాత దానికి ఇంకో స్టిక్కర్ ఉంటుంది అది కూడా తీసి నీట్గా అంటించుకున్న తర్వాతే మీకు టచ్ అనేది సరిగా వర్క్ అవుతుంది. లేదంటే ప్రాపర్గా కానీ అతికిపోతే మటుకు టచ్ అనేది వర్కౌట్ అవ్వదు. దాని తర్వాత తీసుకొని ఒక్కసారి మళ్ళీ ఫ్రేమ్ మొత్తం నీట్గా బ్రష్ పెట్టి క్లీన్ చేసుకొని, ఆ తర్వాత గ్లూ వేసుకున్నామంటే నీట్గా చుట్టూ బార్డర్ 4 పక్కల నీట్గా గ్లూ వేసుకొని, ఆ తర్వాత మొత్తం నీట్గా గ్లూ పడిందా లేదా చూసుకొని ఒకసారి మొత్తం చెక్ చేసుకొని పడిన దగ్గర అక్కడక్కడ మళ్ళీ టచ్అప్ ఇచ్చుకున్న తర్వాత ఫ్రేమ్కి మధ్యలో ఒకసారి మళ్ళీ కార్నర్స్ అన్నీ చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద పక్క ఒకసారి చూసిన ఫ్రేమ్కి అటు ఇటు 2 సైడ్లు గ్లూ వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి కాంబో ఒకసారి డైరెక్ట్గా ఫిట్ చేసేసుకొని, ఆ తర్వాత నీట్గా ప్రాపర్గా అతుక్కుందా లేదా చూసుకొని పైన కింద ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ స్టిప్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. అది పెడితేనే టచ్ అనేది వర్క్ అవుతుంది, ఛార్జింగ్ ఎక్కుతుంది. అన్నీ పెట్టేసి చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మళ్ళీ క్లాత్ తీసుకొని దానికి కొంచెం లిక్విడ్ తీసుకొని నీట్గా గ్లూ అంతా క్లీన్ చేసేసుకొని చుట్టూ 4 పక్కల చెక్ చేసేసుకొని చుట్టూ చూసుకొని గ్లూ ఎక్కడైనా ఊడిందా, ఈ టైంలో నీట్గా గ్లూ పడిందా లేదా ఒకసారి నీట్గా చెక్ చేసుకొని చూసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బోర్డు తీసి పెట్టి నీట్గా ఫిట్ చేసి, ఆ తర్వాత రబ్బర్ బ్యాండ్స్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. ఫస్ట్ రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్న తర్వాత సైడ్ 4 రౌండ్స్ వేయండి. ఖచ్చితంగా 4 రౌండ్స్ వేసిన తర్వాతే మీకు డిస్ప్లే అనేది ఫిట్ అవుతుంది. అట్లా మొత్తం 3 సైడ్స్ అనేది ఖచ్చితంగా వేయాలి. వేసిన తర్వాతే మీకు ఒక 1 అవర్ 1.5 అవర్ అట్లే ఉంచిన తర్వాత ఏంటంటే డిస్ప్లే అనేది నీట్గా ఫిట్ అయిపోతుంది. ఇట్లా ఇప్పుడు నేను వేస్తున్నాను చూసారు, అదేవిధంగా రబ్బర్ బ్యాండ్స్ అనేది ఖచ్చితంగా వేయండి. ఓకేనా? అట్లా వేస్తేనే మీకు ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. మరీ అట్టని చెప్పి ఓవర్ టైట్ అయితే లాగద్దు. లాగారంటే ఖచ్చితంగా డిస్ప్లేకి మళ్ళీ లైన్స్ అనేది వస్తుంది. ప్రాపర్గా ఎలా బిగించాను అలా బిగించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.